హై వ్యూవర్స్, యాక్చువల్గా వీడియో ఎప్పుడు ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇద్దామని ఆగారు. ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు. కేసీఆర్ లాగా స్పందించకుండా ఫామ్ హౌస్ సెలెక్ట్ అయిపోతే కాదు, స్పందించాడు. బాబోయ్, ఆ భావోద్వేగం చూస్తుంటే, స్క్రిప్ట్ లేకుండా ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తుంటే. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మరలేదు ఓదార్పు యాత్ర ప్లాన్ చేసినట్టుగా ఉన్నాడు. సో దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా, లోకల్గా ఉన్నటువంటి అధికారులు కూడా, మీ ఊరిలో అక్కడ ఎవరన్నా చనిపోతే వారు ఎందుకు చనిపోయారు ఏంటి అన్న కారణం తెలుసుకొని రికార్డ్స్లో ఉంచండి. అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఓడిపోయాడని, వైసీపీ ఓడిపోయిందని, తట్టుకోలేక గుండె ఆగిపోయిందని, తట్టుకోలేక చనిపోయారని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని, ఇలా రకరకాలుగా చేసి మరలా ఈ మనిషి ఓదార్పు యాత్ర మొదలెట్టేస్తాడు. మరలా ఈ చంపల నిమరటాలు, ఏడుపులు, పేడబొబ్బులు, ఆహా వద్దు బాబు, వద్దు వద్దు వద్దు, ఆల్రెడీ అయిపోయింది బాబు, అయిపోయింది, చాలు ఇంకొద్దు. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్ష నాయకుడిగా, అరే ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతాడు? ఉన్నది 175 అసెంబ్లీ స్థానాలు. ఒక అసెంబ్లీకి సంబంధించి ప్రతిపక్ష హోదా రావాలన్నా, ఈవెన్ లోక్సభ అయినా అంతే, ప్రతిపక్ష హోదా రావాలన్నా ఉన్నటువంటి సీట్లు ఎన్నైతే ఉన్నాయో అందులో 10% రావాలి. ఈవెన్ పార్లమెంట్లో కూడా మొన్న మధ్య కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రాలేదన్నారు, బట్ ఏదో ఇచ్చారు. ఇంకా అట్లా ఎవరు ఒకరు ఉండాలి కదా అన్నట్టు, హైయెస్ట్ పార్టీ ఎవరు సీట్లు వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు. ఒకనొక సమయంలో ప్రతిపక్ష హోదాలో పార్లమెంట్లో టీడీపీ వాళ్ళే ఉన్నారు ఎన్టీ రామారావు సమయంలో, ఎందుకంటే 2 లార్జెస్ట్ పార్టీ మందే ఉంది అప్పుడు. సో ఇప్పుడు విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డికి 170 స్థానాలకు గాను 17 స్థానాలకు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఉండేది. వచ్చిందండి ఇప్పుడు 10 అంతే, 9, 10 మధ్య ఇంకా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది నెంబరు. ఇక్కడ 175 స్థానాలకు గాను ఎవడెవడో వచ్చాడు, ఏదోదో చెప్పాడు, నానా హడావుడి చేశారు, మళ్ళా జగన్ సీఎం అన్నారు, ఆ నక్షత్రం ఈ నక్షత్రం నాది ఇది ఏం చెప్పారా నాయన, పెచ్చనా గొడుగులు చేసి పడేశారు అసలు ఏపీలో ఉన్నటువంటి మనుషుల్ని. అరే లాస్ట్ మినిట్ పెట్టుకు కూడా, అరే మనమంతా జగన్ ఓడిపోయాడు కదా ఓట్లేసాం, అరే మనమంతా ఇది మరలా గెలవకూడదు, గెలిస్తే రాష్ట్రం అరాచకమే అని కదా ఓట్లేసాం, ఇదేంట్రా సర్వేలు, ఇదేంట్రా ఎగ్జిట్ పోల్స్, ఇదేంట్రా వాడు అట్ట చెబుతున్నాడు, అంతా భయపడ్డారు. కానీ చివరికి ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ఆంధ్రప్రదేశ్ని పట్టి పిడుస్తున్న చీకట్లో తొలగిపోయాయి. 170 స్థానాలకు గాను 165 పైగా స్థానాల్లో ఈ కూటమి గెలుస్తూ ఉంది, ఎన్డీఏ కూటమి. ఓ రకంగా ప్రభంజనం అన్నమాట ఇది. టీడీపీ వాళ్ళు 136+ ఉన్నారు, జనసేన 21-20 కొట్టిపడేసింది, బీజేపీలు వచ్చేసి 6లోనో 4లోనో 8 సంథింగ్ అలా ఉన్నారు, 136, ఇది ఒక 21, దెన్ 157, వీళ్ళు 8 స్థానాల్లో లీడింగ్లోనూ కొన్ని గెలిచినట్టు ఉన్నాయి. అప్పుడు 165. సో వైసీపీ వాళ్ళు 10 లేదా 9. ఇప్పుడు అసలు పాయింట్, ముందు చెప్పింది చాలా జాగ్రత్త అండి, టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఇందాక, నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను అంటూ ఇచ్చాను అంటున్నాడు తప్ప, నేను అది చేశాను, ఇది చేశాను, డెవలప్ చేశాను, ఉద్యోగాలు తెచ్చాను, రాష్ట్రాన్ని బాగు చేశాను చెప్పలేకపోతున్నాడు. ఇప్పటికి ఆ మనిషి ఏమంటాడు, నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, నన్ను ఎందుకు ఇచ్చారు అంటున్నాడు. నువ్వు అసలు ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించడం నీకు తెలుసు అన్న విషయం మాకు తెలియాలిగా, అప్పుడే కదా ఓట్లేస్తారు. నీకు పరిపాలించడమే నీకు తెలియదు, ఆ విషయం మేము తెలుసుకున్నాం, నీకు ఇంకా తెలియలే, తెలుసు ఇప్పటికైనా. ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పరిపాలన నువ్వు చేయలే, అందుకు నువ్వు ఓడిపోయావు, అందుకు నేను ఓడిచ్చాను, అది ఇంకా తెలుసుకోవట్లే ఆయన. అదేమంటే నేను ప్రజలకు మంచి చేయడానికి నేను ఇప్పటికీ రెడీగా ఉన్నాను, పెద్దవాళ్ళంతా కూటమిగా కట్టొచ్చారు, నన్ను ఓడించారు, ఆయన చిన్న ప్రజల మంచి కోసం ఏదైనా సరే చేస్తాను అని అంటూ ఉన్నాడు ఆ మనిషి. నేను ఎందుకంటున్నా, అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల కోసం పోరాడేలా కనిపించటంలా, మరలా ఏదో విధంగా యాత్రలు అంటూ హడావుడంటూ చేద్దామంటున్నాడు తప్ప ఏ మాత్రం కూడా ఐపీ అభివృద్ధి కోసం సహకరించేలా కనిపించట్లా. ఇమీడియట్గా అతని మీద ఉన్న కేసులు ఏవైతున్నాయో బయటకు తీయండి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు తీసి దాని మీద ఎంత విచారణ జరపండి, మంచోడా బయటకు వదిలిపెట్టండి, చెడ్డోడా లోపలేసేయండి, అంతే తప్ప బెయిల్ మీద ఉంచి బయట కనుక ఉంచితే ఇలాగ ఆ యాత్రలు ఈ యాత్రలు అంటే చేస్తాడు తప్ప జనానికి మేలు చేసే విధంగా ప్రతి మిగతా వాళ్ళు చేస్తున్నా నేను ఒప్పుకునేలా లేడు. పాయింట్కి వస్తున్నాయి. ఇంకా దేశ చరిత్రలో నాకు తెలిసి 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి
2 లోక్సభ సెగ్మెంట్స్లో పోటీ చేసి అన్ని చోట్ల కూడా గెలిచినటువంటి ఏకైక పార్టీ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో జనసేన తప్ప వేరేదిగా లేదు. మిగతా పోటీ చేసి ఉండొచ్చు కాక 1 స్థానం 2 స్థానాలు 3 స్థానాలు 4 స్థానాలు 5 స్థానాలు అలా ఇన్ని స్థానాల్లో పోటీ చేసి అది కూడా నేను మెజారిటీ వచ్చేసి చూస్తున్నా కదా. కొన్ని ఇంకా లీడింగ్లోనే ఉన్నాయి, ఇంకా పూర్తి రౌండ్స్ కంప్లీట్ కావాలా. లీడింగ్లో ఉన్నవి కూడా వేలలోనే రికార్డులు ఉన్నాయి ఏది గెలుపుకు సంబంధించి. సో ఇప్పుడు 1 by 1 చెప్తా. మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాల డేటా, లీడింగ్లు ఎంత ఉన్నారు, గెలిచినవి ఎంత ఉన్నాయి చెప్తా. అండ్ 2 పార్లమెంట్ ఏవైతే ఉన్నాయో లోక్సభ, కాకినాడ అండ్ మచిలీపట్నం, అది ఇంకా డేటా మనకు రాలి. మనకు క్లియర్ డేటా రేపు అన్నది వచ్చింది. సో ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ 70,356 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. పాలకొండ 12,244 లీడింగ్లో ఉన్నారు. నాకు వచ్చిన డేటా వరకు, మేబీ బట్టి పూర్తి డేటా కూడా వచ్చి ఉండొచ్చు. నెల్లిమర్ల 26,866 మెజారిటీతో ఉన్నారు. పెందుర్తి 67,357 లీడింగ్లో ఉన్నారు. సో ఇంకా పెరగవచ్చు మెజారిటీ. అనకాపల్లి 43,866 లీడింగ్లో ఉన్నారు. విశాఖపట్నం సౌత్ 64,594 గెలిచారు. భీమవరం 66,974 గెలిచారు. తాడేపల్లిగూడెం 62,492 గెలిచారు. నిడదవోలు 33,304 గెలిచారు. కాకినాడ రూరల్ 53,317 లీడింగ్. ఉంగుటూరు 44,107 గెలిచారు. పోలవరం 5,500 గెలిచారు. అవనిగడ్డ 38,385 లీడింగ్. తెనాలి 48,112 గెలిచారు. నాదెండ్ల మనోహర్ ఇక్కడే. తిరుపతి 29,759 లీడింగ్. రైల్వే కోడూరు 11,439 లీడింగ్. నర్సాపురం 49,738 లీడింగ్ గెలిచారు. నర్సాపురం 49,738 గెలిచారు. యలమంచిలి 38,410 లీడింగ్. రాజనగరం 34,049 ఓట్లు గెలిచారు. రాజోలు 38,241 మెజారిటీ గెలిచారు. పి గన్నవరం 27,948 లీడింగ్. సో ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో లీడింగ్ అన్నవి మిగతా వాళ్ళకన్నా దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు దరిదాపులు మిగతా వాళ్ళు ఎవరూ లేరు. సో ఇప్పుడు లీడింగ్ అని చెప్పానే, దానికన్నా ఫిగర్ ఇంకా పెరిగింది తప్ప తగ్గదనమాట. ఏది మొత్తం గెలిచాక. ఆల్రెడీ గెలిచారని చెప్పాను కదా, ఒక ఫిగర్ చెప్పాను, అది వాళ్ళ మెజారిటీ వచ్చినట్టు. అసలు ఏంటంటే నిజంగా నాకే పిచ్చెక్కిపోయింది. నేను వాస్తవానికి పవన్ కళ్యాణ్ గతంలో మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామని కాదు, ఎన్ని చోట్ల గెలిచామన్నది ముఖ్యం, అది గుర్తుంచుకోండి అన్నాడు. దెన్ నేనేమనుకున్నాను, 21 స్థానాలు పోటీ చేస్తున్నా కదా, 18 కానీ 19 కానీ గెలుస్తాడు అనుకున్నాను. సీరియస్ అలాగైతే అనుకున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరి జనసేన వాళ్ళకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది అని, టీడీపీ ఎక్కడ స్ట్రాంగ్గా ఉందని చూసి దాన్ని గెలిచేవి జనసేన వాళ్ళకి ఇచ్చున్నాడు ఆయన. ఈ విషయం తెలియక గగ్గోలు పెట్టారు కొందరు. ఈ వైసీపీ వాళ్ళు కంపు చేద్దాం చూస్తే వాళ్ళు వాళ్ళ మూసుకొని కూర్చున్నారు. ఇంకా ఎందుకు, పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నాడు, నీ ఒక్కసారి నా మాట వినండి, ఎక్కడ కూడా మీరు ఏ మాత్రం తొందరపడకండి. 21 స్థానాలు ఇచ్చున్నారు, 2 పార్లమెంట్ ఇచ్చున్నారు, 23 చోట్ల మనం గెలిచామనుకో, దెన్ ఆబ్వియస్లీ మిగతా కన్నా మనం ఎక్కువే కదా, పర్సంటేజ్ వైజ్ గెలిచిన దానిలో మనకు గొప్పే కదా, అది గుర్తుంచుకోండి మీరు అన్నాడు. అండ్ నా బలం, నా స్థాయి ఏంటి నాకు తెలియజేయండి అన్నాడు. ఇప్పుడు ఏం తెలియజేశారు, సామి నువ్వు శిఖరం, నువ్వు అన్ని చోట్ల పోటీ చేసి, నువ్వు ఎన్ని చోట్ల అయితే పోటీ చేసావో అన్ని చోట్ల మమ్మల్ని గెలిపించాం. దీని అర్థం ఏంటి, ఇప్పుడు మంత్రి పదవుల్లో మంచి వస్తాయి వీళ్ళకి. అండ్ రేపటి రోజు స్థానిక సంస్థలు వచ్చేసి పర్సనేజ్ వైజ్ కూడా వీళ్ళకి ఎక్కువ ఇచ్చినట్టు చూసుకుంటామన్నారా, అప్పుడేంటి కేడర్ పెంచుకోవచ్చు, పార్టీని బలంగా చేసుకోవచ్చు. రేపటి రోజు 2029 ఎన్నికలలో కలిసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా నాకు తెలిసి 100% కలిసే పోటీ చేస్తారు. ఈలోపు వైసీపీ అనేది అంతమైపోతే దెన్ అప్పుడు విడివిడిగా పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చు. వైసీపీ అనేది ఉంది అంటే వీళ్ళు విడిగా అయితే పోటీ చేయరు, ఎందుకంటే అది వైరస్ లాంటిది, దాని మీద వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అంతా కలిసే వెళ్ళాలి, అర్థం చేసుకోండి. సో నేను కంక్లూడ్ చేస్తూ ఉన్నా. సీరియస్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం అంత మెజారిటీతో గెలవటం, 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో జనసేన వాళ్ళు గెలవటం, 2 లోక్సభ సెగ్మెంట్స్ పోటీ 2 చోట్ల గెలవటం సీరియస్లీ అండి. చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్ ఎంత మెచ్చుకుంటాడంటే, డియర్ కళ్యాణ్ బాబు అంటూ, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడివి, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడివి, పోరాట పటిమ కలవాడివి, ఈరోజు నీ విజయం చూస్తూ ఉంటే ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు ఆనందంలో, చాలా గొప్ప భవిష్యత్తు ఉందిరా నీకు అన్నట్టుగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఒక రకంగా పుత్రోత్సాహం అంటారు, ఒక తండ్రికి కొడుకు మీద ఉండే ప్రేమ, కొడుకు సాధించిన విజయాల పట్ల. చిరంజీవి గారు అన్న అయినా సరే ఒక రకంగా తండ్రిలాగే చూసుకున్నాడు ఆయన, అందుకు అంత ఆనందంతో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అక్క ఎవరు ఆమె పాపం ఆనందంతో ఆనంద భాషలు వచ్చేసినాయి ఆమెకి. నిజమే కదండి పాపం, ఎన్ని కష్టాలు పడ్డాయండి పవన్ కళ్యాణ్, ఎంత దారుణంగా మాటలు పడ్డాయండి పాపం మనిషి.
సిగ్గుందా ఈ చెత్తనాకుడికి అనకూడదు వైసీపీ వాళ్ళకి. కొంతమంది ఆడే కూడా ఉన్నాయి. ఎంత గలీజ్గా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గురించి, ఆయన భార్యల గురించి. అందరి లెక్కలు ఖచ్చితంగా తేలుస్తారు వీళ్ళు, నో డౌట్. బట్ పద్ధతిగా, ప్రొఫెషనల్గా, లీగల్గా.